వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి. దళిత ఎమ్మెల్యే మందుల సామేల్ జోలికస్తే సహించేదే లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత బహుజన నాయకుల హెచ్చరిక. తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకాలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ అధికారికంగా ప్రకటించిన అనంతరం పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహించడం అత్యంత బాధాకరమైన విషయమని జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ మండల కోఆర్డినేటర్ జీడి వీరస్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వేల్పుల రమేష్ పేర్కొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గమైన తుంగతుర్తిలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మెజార్టీతో విజయం సాధించిన ఎమ్మెల్యే మందులు సామేల్ పై ఆధారరహిత ఆరోపణలు చేయడం, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సహించబోమని వారు హెచ్చరించారు. ఎమ్మెల్యే మందుల సామేల్ ఎన్నికైన నాటి నుండి నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, అలాంటి నాయకత్వానికి అడుగడుగున అడ్డంకులు సృష్టించే వారిని ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు. వారికి తగిన సమయంలో ప్రజలే సమాధానం చెబుతారని స్పష్టం చేశారు. పార్టీలో ఏవైనా అభిప్రాయ భేదాలు లేదా సమస్యలుంటే వాటిని పార్టీ అంతర్గత వేదికల ద్వారా చర్చించి పరిష్కరించుకోవాల్సిందే తప్ప బహిరంగ విమర్శలు చేయడం పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని పేర్కొన్నారు. అధికార పార్టీలో ఉంటూ అదే పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహించడం వల్ల ప్రతిపక్షాలకు అవకాశం కల్పించినట్లు అవుతుందని, ఇప్పటికైనా ఇటువంటి చర్యలను విరమించి పార్టీ ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కోరాపేడతల అవిలయ్య, కుంకుడపాల రవీందర్, జీడి భాస్కర్, ఇటుకల చిరంజీవి, నరసింగ వెంకటేశ్వర్లు, ఎడ్ల సైదులు, మాదకాని విక్రమ్, రింగు సత్యం, సాయి, అన్ని గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్, ఎండి కర్ణకుమార్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు జీడి వీరస్వామి, తిమ్మాపురం మాజీ సర్పంచ్, జయబాబు, జై సంవిధాన్ జైనగూడ మండల కోఆర్డినేటర్. నిన్న జరిగినటువంటి 9 మండలాల పార్టీ అధ్యక్షుల నియామకానికి సంబంధించిన రాష్ట్ర పిసిసి అధ్యక్షుల వారు విడుదల చేసినటువంటి లిస్టు పైన కొద్దిమంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా, రాష్ట్ర పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా చేసినటువంటి ఏదైతే ధర్నా కార్యక్రమం ఉందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. దాదాపు 52,000 మెజారిటీతో గెలిచినటువంటి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే మందుల సామేల్ గారు గెలిచినప్పటి నుంచి వారు ఇక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు అడుగడుగున అడ్డుపడుతూ అవమానపరుస్తూ ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది. గతంలో కూడా వీటిని మేమందరం కూడా దళిత సంఘాలుగా మేమందరం కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇవాళ ఏదైతే రాష్ట్ర పార్టీ ప్రకటించినటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కనీసం ఎమ్మెల్యే అనే ఒక దళిత ఎమ్మెల్యే అనే గౌరవం కూడా ఇవ్వకుండా గౌరవ ఎంపీ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఏదైనా పద్ధతి ప్రకారం మాట్లాడాల్సి ఉంటే పద్ధతిగా వ్యవహరిస్తే బాగుంటుంది. ఒక పక్క పిసిసి గారు ఇచ్చిన ఉత్తర్వులకి వ్యతిరేకంగా మీరు ఒక లేఖను సోషల్ మీడియాలో విడుదల చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పి మేము వారికి సూచన చేస్తూ ఉన్నాం. మీ స్థాయిలో ఇది తగదని కూడా చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీకున్నటువంటి మొత్తం కాన్స్టిట్యున్సీలలో ఈ విధంగా జరిగితే మీకు ఎట్లా ఉంటుంది అది కూడా మీరు గమనించాలని చెప్పి కోరుతాం. ప్రత్యేక ధన్యవాదాలండి. ఈరోజు మనం ఇక్కడ ఒక వేదికగా ఎందుకు ఏర్పడ్డామంటే, గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సహకారంతో జిల్లా అధ్యక్షులు గుడిపాటి నరసన్న గారి ఆదేశాల మేరకు అన్న తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ గారి చేతుల మీదుగా ఈరోజు 9 మండలాల మండల పార్టీ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నిక జరగడం జరిగింది. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ తీర్పును దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా
నిన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే నాయకులు నిన్న అరవపల్లి చౌరస్తాలో మీటింగ్ పెట్టడం జరిగింది. మీ ఆవేదన ఉంటే వ్యక్తం చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. దాని కూడా కొన్ని వేదికలు ఉంటాయి. మన కాంగ్రెస్ పార్టీ మొత్తానికి గాంధీ భవన్ ఒక వేదిక ఉంటుంది. మీరు గాంధీ భవన్ వేదిక మీరు ఏ అసమ్మతి వ్యక్తం చేసినా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు సరే ఉంటుంది, బాధ అనేది ఉంటుంది. ఒకవేళ మాకు నచ్చిన లీడర్కు, నచ్చిన వ్యక్తికి మండల పార్టీ రాననే ఆవేదన అనేది ఉంటుంది. దానికి మాట్లాడుకుంటానికి, చర్చించుకోవడానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా విచక్షణ రహితంగా స్థాయిని మించి నోటికి వచ్చిన వ్యాఖ్యలు ఎమ్మెల్యే గారి గురించి చేయడం జరిగింది. మరి మీ నాయకుడు ఎవరు? మాకు తెలిసైతే తుంగతుర్తి నియోజకవర్గానికి బాసట మందుల సామెల్ గారు కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి ఆయనే. మరి మీకు సొంతంగా భాష ఎవరు ఉండైతే మాకు అర్థం కావట్లేదు. మరి మీ భాష ఎవరు? మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ గారు అని మేము అనుకుంటున్నాం. మీరు కిషోర్ గారితో చేసిన చీకటి ఒప్పందాలు మాకు తెలియదా? మీరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలా? 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో జెండా పట్టినాం, ఆస్తులు అమ్ముకున్నాం, మేము కూడా పార్టీ కోసం పనిచేసినాం. పెడితే పెళ్లి కోరుతాం, లేకుండా సాగు కోరుతాం అనే పద్ధతి అనేది కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీలో. మీకు ఒకవేళ మీకు మార్కెట్ చైర్మన్ రాకపోతున్నాం, నచ్చింది లేకుంటే వేరే ఇబ్బంది లేకుంటారో మీరు ఆవేదన వ్యక్తం చేసుకోరు. కానీ సామెల్ గారి గురించి, మందల సామెల్ అన్న తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిండు. ఆయన గతంలో రాష్ట్ర గిడ్డంగుల శాఖలో కూడా చేసిండు. అక్కడ కూడా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిండు. కాంగ్రెస్ పార్టీలో 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వ్యక్తికి అద్దంకి దయాకర్ అన్న టికెట్ ఇస్తే 2 సార్లు అద్దంకి దయాకర్ అన్న ఓడగొట్టింది మీరు కాదా? 2 సార్లు అద్దంకి దయాకర్ అన్న ఎట్లోడిపోయాడు. ఈరోజు సామెలన్న ఆయనకున్న మంచితనంతో, కాంగ్రెస్ బయట ఉన్న సంబంధాల పరిచయాలతోటి, ఎస్సీ మిత్రులతోటి, బీసీ మిత్రులతో అందరిని ఏకం చేసుకొని తుంగతుర్తి నియోజకవర్గంలో 50,000 మేడతోటి గెలిచిన చరిత్ర మందల సామెలన్న రమణ కాదు. మీ గుండెల మీద చేసుకొని ఒప్పుకోండి. ఈ చీకటి ఒప్పందాలతోటి మీరు ఎమ్మెల్యే మీద ఏదో బురదాలు ఏదో అయిందంటే ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ మీరు అగ్రకులాలు, మీరు ఎంత ఇబ్బంది చేసి ఒక దళిత ఎమ్మెల్యేను మీరు భౌతికంగా దూరం చేద్దామని చూస్తారు. దానికి మేము అండగా ఉంటాం, దానికంతా మేము వ్యతిరేకంగా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ ఉంటాం. ఈ రోజు నుండి తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక్కటే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఒక్కరే ఎమ్మెల్యే గారు మందల సామెల్ గారు, ఒక్కటే మాట సామెల్ అన్న మాట. దాన్ని మించి మీరు రేపు పొద్దున నుంచి సామెల్ అన్న కూడా వద్దు తమ్మి ఊపరన్నా కూడా ఊపిన ముచ్చటుండదు. ఈ రోజు నుంచి సామెల్ అన్న గారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అన్నస్టైలని చెప్తున్నాం. పొల్లు పొట్టే ఉంటుంది. సామెల్ అన్న నాయకత్వంలో నడవడానికి, అన్నకు వ్యతిరేకంగా ఎంత పెద్ద శక్తులు వచ్చినా మేము అందరం అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు నుండి భవిష్యత్తులో ఇలాంటి విషయాలు ఇటువంటి కార్యక్రమాలు జరగవద్దని మేము కోరుకుంటూ మరోసారి తెలియజేస్తాం.